నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నూజివీడి టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ, చైతన్య యాత్రలో అపశృతి. భారీ వర్షం రావడంతో కుప్పకూలిన స్టేజ్. కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న గిడుగు రుద్రరాజు. ప్రకాశం జిల్లాలో వరుస చోరీలతో బెంబేలెత్తించిన దొంగల అరెస్ట్. 51 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఏపీలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్ల ఆందోళన. కొత్త నియామకాల కోసం చేపడుతున్న ఇంటర్వ్యూలు రద్దు చేయాలని డిమాండ్. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ, చైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. స్టేజ్ పైన ఉన్న పలువురు టీడీపీ శ్రేణులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అవి బాబోయే 10 గంటల మాత్రం కరెంటు బిల్లు గంటల మాత్రం నిత్యావసర ధరలు విపరీతమై కొనలా మాత్రం పేపర్లు వద్దులండి రండి ఎందుకన్నా కాళ్ళండి ఎందుకులేండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, దేశంలోనూ రాష్ట్రంలోనూ సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయన్నారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు కావస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదని గుర్తు చేశారు. చెన్నూరు చక్కెర కర్మాగారం తెరిపిస్తారని ఇంతవరకు అతిగతి లేదని విమర్శించారు. అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి, శాంతి భద్రతలు అనేటువంటివి ఏ కోసానా లేనటువంటి పరిస్థితి. నిన్న ఉదయం మనం 8-8:30 ప్రాంతంలో చాలా కడప జిల్లాలో కడప నగరం నడిబొడ్డులో ఎంతో రద్దీగా ఉండేటువంటి ప్రదేశంలో జరిగినటువంటి హత్య, ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేటువంటి ఆర్థిక ప్యాకేజీని ఈ వేళ వరకు ముఖ్యమంత్రి గారు సాధించలేకపోయారు. గత ఎన్నికల్లో చెప్పారు 25 లోక్సభ స్థానాలు నాకు ఇవ్వండి, మెడలు వంచి నేను ప్రత్యేక తరగతి హోదా తీసుకొస్తానన్నటువంటి ముఖ్యమంత్రి రాజ్యసభతో కలిపి 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏమైపోయాయి? అనునిత్యం మెడలు వంచుకుని అమిత్ షా గారి దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర, మంత్రుల దగ్గర నిలబడుతుంటే రాష్ట్రం సిగ్గుపడుతోంది. ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ప్రజానాయకుడిగా, ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల ప్రజల మద్దతు మీకు ఇస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలను పడంగా పెట్టి ప్రకాశం జిల్లాలో వరుస చోరీలతో సవాల్ విసిరిన దొంగలపై పోలీసులు పైచేయి సాధించారు. ఇటీవల ఒంగోలు, సింగరాయకొండ ప్రాంతాల్లో జరిగిన చోరీలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో ఎస్పీ మల్లికాగర్ ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు 9 దొంగతనం కేసులకు సంబంధించి 2 ముఠాలకు చెందిన 5 దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 51 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాలెటి వెంకటేశ్వర్లు, అతడి సోదరుడు లక్ష్మణరావును టంగుటూరు మండలం వల్లూరులో అరెస్ట్ చేసి వారి వద్ద 20 లక్షల విలువైన సొత్తును, అదేవిధంగా తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని దురై సూర్య, కుమార్ గోపాల్,
రవి అజిత్ మోస్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 31 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారిని సింగరాయకొండ మండలం కలికివాయి అడ్డ రోడ్డు వద్ద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నుంచి మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో చాలా దొంగతనాలు జరిగినాయి, చాలా హౌస్ బ్రేకింగ్ జరిగినాయి అండ్ మెనీ కేసెస్ వర్ రిజిస్టర్డ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. అది ఫస్ట్ కేస్ రిజిస్ట్రేషన్ తర్వాత నుంచినే మనం ఇది చాలా సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశాము. సో ఆ ఎఫర్ట్స్ వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ 2 major gangs of criminals have been arrested by Prakasham District Police. So first gang, idi oka chala dreaded criminal Saleti Venkateshwarlu, native of Kavali town, Nellore district, and his brother Saleti Lakshman Rao, native of Kavali town, Nellore district. Veelu iddaru recent ga mana Prakasham district lo 7 house breakings చేశారు. 3 ఇన్ ఒంగోల్ 1 టౌన్, 2 ఇన్ తాలూకా, 1 ఇన్ 2 టౌన్ అండ్ 1 ఇన్ సింగరాయకొండ పిఎస్. ఈ 7 కేసెస్లో 3 కేసెస్ గ్రేవ్ క్రైమ్స్ ఉన్నాయి. అండ్ దట్ మీన్స్ అది ఎక్కువ ప్రాపర్టీ లాస్ అయింది. అండ్ దీస్ పర్సన్స్ వాళ్ళది క్రిమినల్ హిస్టరీ చాలా ఉంది. మోర్ దాన్ 50 కేసెస్ ఉన్నాయి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఉపాధ్యాయుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉపాధ్యాయులు నిరసన బాటపట్టగా తాజాగా విజయనగరం జిల్లాలో ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా అతిథి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమను ఒక్కసారిగా తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేశామని ఇప్పుడు ఒక్కసారిగా ప్రభుత్వం తొలగించి తమ స్థానంలో కొత్త వారిని నియమించుకోవడం దారుణమని అతిథి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం కొత్త నియామకాల కోసం చేపడుతున్న ఇంటర్వ్యూలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి మేము రావాల్సింది తప్పదు. మీరు అక్కడ ఉంటే మేము కూడా గేట్ దగ్గర. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు టెక్కలి ఎమ్మెల్యే కింజరావు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్బీకే కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. నేను సలహా ఇస్తున్నాను, శ్రీకాకుళం జిల్లాలో వంశధార డిపార్ట్మెంట్ మూసియండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మూసియండి. ప్రజలకి కనీసం ఈ జిల్లాలో డిపార్ట్మెంట్ లేదు, మాకెవరు చేయరని మా యంత్రం మేమే కష్టపడి తవ్వుకుంటామని ఒక ఆలోచనకైనా వస్తారు. దేనికి మీ డిపార్ట్మెంట్లు? ఆ మాత్రం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు
ముందుగా ప్రణాళిక వేసుకొని కాలువలు తవ్వించి చివరి ప్రాంతాలకు నీరివ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదని అడుగుతున్నాను. ఈ మధ్య నేను 5 రోజుల నుంచి చూస్తుంటే ఏ పత్రిక చదివినా సరే ఈ కాలువలు మొత్తం కప్పుకుపోయాయి. ఎలా నీరు వస్తుందని చెప్పి కనీసం పాత్రికేయులు రాసినటువంటి విషయం కూడా జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు చదివి కనీసం దాని మీద స్పందిస్తే కొంతైనా మేలు జరుగుతుంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. టోటల్ ఫెయిల్యూర్ డిపార్ట్మెంట్ అంతా. ఖరీఫ్కి సిద్ధమయ్యే విషయంలో ఒక్కరోజు ఒక మీటింగ్ పెట్టలేదు. నేను మంత్రిగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఐడిబి మీటింగ్ పెట్టేవారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టి కాలువలు ఎలాగున్నాయి, ఎప్పుడు నీరు విడిచిపెడతాం, ఎప్పుడు టైలెంట్కి ఇస్తామని ఇరిగేషన్ మీటింగ్ పెట్టేవాళ్ళం. దిక్కుమొక్కు లేదు. వ్యవసాయ మీటింగ్ పెట్టేవాళ్ళం. విత్తనాలు ఉన్నాయా, ఎరువులు ఉన్నాయా, ఏ మండలానికి ఏ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శ్రీకాకుళంలో మంత్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడి నుండి పోటీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నేనే సీఎం అని చెప్పే ముందు ఇది నా నియోజకవర్గం, పలానా దగ్గర నుంచి నేను పోటీ చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని ఆయన ముందుగా చెప్పాలి. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, అసలు గెలుస్తారో లేదో, ఎమ్మెల్యే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఎలా, అత్యంత ప్రధానమైనటువంటిది ఆయన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు అనేటటువంటిది కూడా ఆయన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కావాలి అంటే తక్కువలో తక్కువ 88 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి ఉండాలి. అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారో లేదో కూడా తెలియనప్పుడు ఆయన సీఎం ఎలా అవుతారు అనేటటువంటిది మొదటి ప్రశ్న. రెండోది ఆయనే మొన్న మాట్లాడుతూ నేను సీఎం అవుతాను అన్నటువంటి మాట మా కార్యకర్తలకి ఏదో ఉత్తేజపరచడానికి అన్నాను తప్ప దానిలో ఎలాంటి సీరియస్నెస్ లేదని చెప్పి కూడా ఆయన చెప్పినాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాటలకి చేతలకి ఎలాంటి పొంతన ఉండదు, నిలకడ లేనటువంటి రాజకీయ నాయకుడని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు అలాంటి మాట మాట్లాడితే నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటా ఉన్నాను. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్గా ఎందుకు చేయాలండి? అధికార పార్టీకి చెందిన 2 వర్గాల నేతలు కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్న సంఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. నడి రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ బీభత్సం సృష్టించారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇరు వర్గాలు దాడులు చేసుకుంటున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించిన అధికారులే ఎదుటే కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్గా మారింది. మెట్పల్లి పట్టణంలోని త్రిశక్తి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం విధమౌళి శర్మ ఆధ్వర్యంలో వేద పండితులతో అత్యంత కన్నుల పండుగగా వేద మంత్రాల మధ్య జరిగింది. అమ్మల గన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, మహాదుర్గ, మహాలక్ష్మి, సరస్వతి కొలువై ఉన్న త్రిశక్తి ఆలయం ద్వితీయ వారోత్సవం పూర్ణ కుంభం, హోమం, సహస్రనామ పారాయణంతో ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
సుప్రభాత సేవ, పుణ్యహవాచనం, అభిషేకం, కుంకుమార్చన, హోమ కార్యక్రమం, బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమము విజయవంతంగా చేస్తున్నాము. భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందబోయే వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదములు అన్న కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని. ముదిరాజ్ జర్నలిస్టుపై కులం పేరుతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కొడంగల్ చౌరస్తా నుండి శవయాత్రగా బయలుదేరి బస్టాండ్ ముందు దహనం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రామస్వామి, సలహాదారుడు హనుమంతు మాట్లాడుతూ ముదిరాజుల జోలికి వస్తే ఎవరైనా ఖబర్దారని హెచ్చరించారు. ముదిరాజ్ కులాన్ని అవమానపరిచే విధంగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడడం సరైనది కాదని అన్నారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు నాగేశ్వర్, మాణిక్యం, దోమ రామచంద్రయ్య, కుడుముల యాదయ్య, బాబయ్య, సత్యనారాయణ, రామకృష్ణ, చంద్రలింగం తదితరులు పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధి. ఆయన ఇష్టం ఉన్నట్టు గుండాయుధం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే కౌశిక్ రెడ్డిని డిస్మిస్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. మరి అదేవిధంగా పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయాలి. ఇక ముందు ఎటువంటి పదవులు రాకుండా ఆయన పైన హత్యా నేరం పైన, అదేవిధంగా ఒక సెక్షన్ పైన ఏదైతే ఈ దొంగతనం ఏదైతే రాబరీ అంటే ఆయన కిడ్నాప్ చేసిండో ఆ యొక్క కిడ్నాప్ సంబంధించిన కేసు కూడా వెంటనే చేయాలి. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముదిరాజులు ఉందరో ముదిరాజు అందరినీ అవమానపరిచినందువలన ఆయన పైన మరొక కేసులు నమోదు చేసి ఆయన రౌడీ షీటర్గా పోలీస్ స్టేషన్ పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డి జాగ్రత్త, ఇంకోసారి ఈ నీలేక ఇంకెవరు మాట్లాడినా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం, తిరగబడతాం, ఏదైనా చేస్తామని సందర్భంగా ఈ యొక్క కౌశిక్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి పాత్ర లేని, అంటే ముఖ్యమంత్రి యొక్క అండదండలు లేని ఈరోజు కౌశిక్ రెడ్డి ఆ విధంగా మాట్లాడాడు. ఆ యొక్క ప్రాంతంలో అందరిపైన గుండాయుధం చేస్తా ఉన్నాడు, అందరిని తిరుగుతా ఉన్నారు, అందరిని కొడతా ఉన్నాడు. అదేవిధంగా ఇష్టమైనట్టు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఏదైతే అండదండలు ఏవైతే ముఖ్యమంత్రి గారు ఉన్నాయో ఆ యొక్క అండదండల పరిణామమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి జరుగుతూ ఉన్నది. వెంటనే కౌశిక్ రెడ్డిని మరి సస్పెండ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజులపైన ఎక్కడ అన్యాయం జరిగినా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తాం. ముదిరాజులకు ఎక్కడెక్కడ ఈ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే బీసీలకు ₹1,00,000 అని చెప్పేసి ముదిరాజులకు కూడా ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు. ముదిరాజులను బీసీ డి నుంచి ఏకుండా రాకుండా అడ్డు
పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీలో నవోదయ కోచింగ్ సెంటర్ మన్నే కవిత నాగరాజులు 2019-2020 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఒక విద్యార్థిని ఎంపిక చేస్తారు. అయితే 2023-24 సంవత్సరంలో 6వ తరగతి నవోదయకు 15 మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వగా 6 విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తామన్నారు. మన్నే కవిత నాగరాజు దంపతులకు పిల్లలు తల్లిదండ్రులు శాలువాలతో సన్మానించారు. ప్రియాంక కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఉత్తీర్ణత చెందిన పిల్లలకు కోచింగ్ సెంటర్ తరపున బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్, శిశుమందిర్ ప్రధానాచారి వీరప్ప, ప్రియాంక కాలనీ అధ్యక్షుడు డాక్టర్ ఫణికుమార్, వార్డు మెంబర్ రామకృష్ణ గౌడ్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆమెకు రావడం వల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ ఇయర్ నుండి నవోదయ కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అయితే ప్రతిసారి సీట్స్ వచ్చాయి. ఈ ఇయర్ 6 మందికి సీట్ రావడం జరిగింది. పోయిన సంవత్సరం ఎన్ని వచ్చింది మేడం? పోయిన సంవత్సరము 5గురిలో ఒకరికి వచ్చింది. ఈ సంవత్సరము 15 మందిలో 6గురికి రావడం జరిగింది. ఇంకా కూడా నేను నెక్స్ట్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ఎవరైనా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్వర్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫ్రీగా చెప్పడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నాను. ఇంకా ఫీజు ఇంకా వాళ్ళని బట్టి తీసుకుంటున్నాను, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పరిస్థితిని బట్టి తీసుకుంటాను అంతే. శ్రీ సరస్వతి శిశు మందిర్లో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది నా గురువైన వీరప్ప ఆశుజీ గారు, జయంత్ రెడ్డి ఆశుజీ గారు, శ్రీనివాస్ ఆశుజీ వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు నాకు. ఇంకా మిగతా ఏ స్కూల్లో వెళ్ళినా కూడా నాకు టీచింగ్లో అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందుకే ఈ స్థాయికి రాగలిగాను. ఇంకా 10 మంది లేరు కదా. చిలపల్లి మాణిక్యం కొడుకు 2022-23 సంవత్సరానికి మాట దగ్గరికి వెళ్ళండి. అబ్బాయి ఎవరో ఒకసారి ఇట్లుంటుంది. అబ్బాయి యశ్వంత్ అని మురళి మెడికల్ షాప్ అబ్బాయి. అక్కడ ఒక జరా అక్కడ నవోదయలో సీట్ రావడం చాలా అదృష్టం. అంటే చదివిన వాళ్ళందరూ సక్సెస్ సార్. ఇక్కడ నుంచి రాజకీయాలు ముఖ్యం కాదని అభివృద్ధి ముఖ్యమని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు పట్టణ ముస్లింల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 3,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రి జనార్దన్ రెడ్డిని వివిధ ముస్లిం సంఘాల పెద్దలు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు ముఖ్యం కాదని ఈ ప్రాంతానికి ప్రతినిధిగా ఉండి ఏమి చేశారన్నదే ముఖ్యమన్నారు. నాగర్ కర్నూలులో నా హయాంలో జరిగిన అభివృద్ధి కళ్ళ ముందటే ఉందని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఏర్పాటు నుండి మెడికల్ కళాశాల ఏర్పాటు, జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ సమీకృత కార్యాలయాలు, హైదరాబాద్కు తీసిపోని విధంగా ట్యాంక్ బండ్, బుద్ధుడి విగ్రహం, అడుగడుగున ప్రతి వీధికి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయన్నారు. నాగర్ కర్నూలు మరింత అభివృద్ధి చేసుకునే విధంగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముస్లింలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఖాన్ ఇప్పటి వరకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముస్లింలకు చేసిన అభివృద్ధిని వివరించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అన్ని పనులు చేస్తానని హామీ ఇచ్చారు. మరో 50 లక్షల రూపాయలతో మీరు కోరిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని, ఇందుకు పూర్తి బాధ్యత నాదేనని మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం అడ్వైజరీ కమిటీ బాధ్యులు షేక్ యాకూబ్ బాజీవర్తో పాటు వివిధ మస్జిద్ కమిటీల బాధ్యులు, ముస్లిం సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇంకోటి కూడా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు, అది ఎమ్మెల్యే గారు చెప్తేనే బాగుంటుంది. దర్గా దగ్గరనే ఒకటి అది ఎమ్మెల్యే గారు చెప్తారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. आज 1 एकड़ 2 करोड़ के हिसाब से है, वो हिसाब से देखेंगे तो पहले 7 करोड़ की ज़मीन, उसके बाद में ये सब मिलाएंगे तो 11 करोड़ का काम है एक्चुअल देखेगा तो 3.5 करोड़ नहीं हो। ये वही तारीखी काम है तेलंगाना के अंदर और हम हमारे मरीज रेड्डी साहब का बहुत అనౌన్స్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే నా మీద ప్రేమతోటి చేయలేదు. నాకు ఇప్పుడు 200 కోట్లు నాకు ఇచ్చిండు అనుకో, రేపు మళ్ళీ పక్క కాన్స్టిట్యూన్సీలోకి ఇవ్వాలి. అందుకని ముఖ్యమంత్రి గారు నేను 225 కోట్లు నేను ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్ ఇచ్చిన 225 కోట్లు వారానికి 50 కోట్లు ఇవ్వడం నాకు जीवो इस्ते सर. इसमें इलेक्शन में मेरे 2 वोट कम हुए तो भी प्रॉब्लम नहीं है, अगर मैं जीते तो ठीक है, हार गए तो भी प्रॉब्लम नहीं है मेरे. और 10 साल का भाई क्या करे, 20 साल का क्या करे, 40 साल क्या करे वो लोग. हम 10 साल में क्या करें लोगों को मालूम है. कलेक्ट्रेट देखे तो मैं याद आता हूँ, रागपड़ देखे तो मैं याद आता हूँ, डिवाइडर देखे तो मैं याद आता हूँ, शादियाँ देखे నాకు బాగా అనిపించి నేను పోలీ నిన్నే పొద్దుగాలు చూసిన ఇది బాగుంది అనుకున్నా. ఒక్కసారి అక్కడ పోయి చూసారండి, మత పెద్దలందరూ పోయి చూసారండి. అది బాగుంటే దాన్నే ఫైనల్ చేద్దాం, లేదు ఇంకెక్కడైనా ఉంటే చెప్పండి ఆ డిజైన్ ఫైనల్ చేద్దాం, మీకు నచ్చిన డిజైన్ చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూజివీడి టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి, భారీ వర్షం రావడంతో కుప్పకూలిన స్టేజ్. కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం, అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న గిడుగు రుద్రరాజు. ప్రకాశం జిల్లాలో వరుస చోరీలతో బెంబేలెత్తించిన దొంగల అరెస్ట్, 51 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఏపీలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్ల ఆందోళన, కొత్త నియామకాల కోసం చేపడుతున్న ఇంటర్వ్యూలను రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.